ఉన్నాను. అయితే ఈ దినం మనకు వాక్య పరిచర్య చేయడానికి మరి బ్లెస్సీ చైతన్య ఉంది. తను గాస్పల్ హాల్ సంఘం యొక్క కోడలు అన్నమాట. వర్ధినక్క వాళ్ళ కోడలు. మాకు హిస్సోపు గురించి ఒక స్త్రీల మీటింగ్ లో చెప్పింది. మరి చిన్న పిల్లవాడు ఉన్నప్పటికీ తను ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి మరి సమర్పణ కలిగి ముందుకు వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు బ్లెస్సీనే మనకు ఒక పాట పాడి వినిపించుతారు. బ్లెస్సీ. అందరికి వందాలండి. వందనాలు దర్శనం. వందనమ్మా. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారు? బాగున్నాం నాన్న. ఓకే, పాట పాడమా. మనం ఈ ఒక సాయంకాలపు ప్రేయర్ ని పాటతో మనం స్టార్ట్ చేసుకున్నాము. అందరికీ తెలిసిన పాటే యెహోవా నా బలమా అనే పాటతో మనం స్టార్ట్ చేసుకున్నాము. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మరణపు టూరులో మరువొక మురళి, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణపు టూరులో మరువక మురళి, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. తన ఆలయముల నామున వినెను, తన ఆలయముల నామున వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. మేఘములపై ఆయన వచ్చు, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమిచ్చిన అపరానికి, అపజయమిచ్చిన అపవాదికి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము చూచును, గర్విష్ఠుల యొక్క గర్వమనుచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్పణ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్పణ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా
స్తుతిగానము చేసేద హల్లెలూయా స్తుతిగానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. వందనాలు. ఉందన్నమాట. చక్కటి పాట కదా. నిజమే, యెహోవా మార్గమే యథార్థమైనది, ఆయన మార్గమే పరిపూర్ణమైనది. ఆయన లాంటి దేవుడు. ఈ పాట మనం ఎన్నిసార్లు విన్నా కూడా మనకి ఇష్టమైన పాటే. మరి ఇప్పుడు తనే మనకు వాక్య పరిచయం కూడా చేస్తుంది బ్లెస్సీ. అయితే తను సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. తను తన భర్త ఇద్దరు కూడా, చిన్న బాబు కూడా ఉన్నాడు వాళ్ళకి. ప్రభు ఈ మధ్యనే ఒక చక్కటి బాబునిచ్చాడు. మరి వారి కుటుంబం కోసం కూడా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. సరేమ్మా బ్లెస్సీ, ఈ సమయాన్ని నీకు అప్పగిస్తున్నామమ్మా. 5:10 వరకు తీసుకొచ్చుమా బ్లెస్సీ. ఓకే ఆంటీ. బ్లెస్సీ. ఓకే ఓకేమా. ఆంటీ. 1 minute ఆంటీ. ఓకే. విజయక్క, వందనాలక్క. మీరేమని చెప్తారక్క? తెలుసు కదా నాయన. అన్నాలమ్మా, అందరికి వందనాలు. వందనాలు. చైతన్య మీకు విషయం బాగుందక్క హెల్త్? పొద్దున్న వరకు అట్లా ఉంది, ఇప్పుడు పర్వాలేదు. కర్నూలు పోయి వచ్చాము, పర్వాలేదు. క్యారీ అమ్మా చైతన్య. ప్లస్ మంచి బ్లెస్సీ. ఇక్కడ ఆంటీ ఓకే 1 minute ఆంటీ. ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసండి గాస్పుల్ హాల్ వాళ్ళకి. దూర ప్రాంతం నుండి ఆడిన వారికి తెలియదు అనుకుంటాను, మరొకసారి చెప్తున్నాను. ఇప్పటికే 2-3 సార్లు తను కూడా సాక్ష్యము వాక్యం పంచుకునింది. ఇక్కడ ఒక 6 నెలలు ఉండిపోయింది, ప్రెగ్నెంట్ గా ఉండి. కాన్పయ్యి బిడ్డ కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇక్కడే ఉండింది. నిన్న నెలలోనే వాళ్ళు వెళ్ళిపోయారు ఉద్యోగ నిర్వహణం కోసము. కనుక చిన్న బాబును కలిగి ఉన్నారు. బిడ్డతో కూడా ప్రభు ఉన్నప్పటికీ కూడా నేను తప్పకుండా వాక్యంలో వెనకబడకుండా వాక్యం చెప్తానంటే అని తన ఆశను కనబరిచింది కనుక తనకు మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. మీలో కూడా ఎవరైనా వాక్యం చెప్పాలని అనుకుంటే మాకు తెలియజేస్తే మంచిది. వాళ్ళకి ఇచ్చారు అనే మాట మనకు రాకుండా నిమిత్తమే ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కనుక ఎవరైనా మీరు సిద్ధపడి ఉంటే, నడిపింపు ఉంటే తప్పకుండా మాతో మీరు ఫోన్లో కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే నాన్న. తను ఎవరో కాదు, వర్ధిని గారి కోడలే వర్ధిని. అలాగే బ్రదర్ ప్రసాద్ గారు, వారి మొదటి కుమారుడు, ఓన్లీ 1 సన్ చైతన్య. వారిద్దరు కలిసి అక్కడ జాబ్స్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గానే అక్కడికి వెళ్ళారు. తను వాక్యం చెప్తారు ఇప్పుడు. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మా ప్రభువుని యేసుక్రీస్తున్నామం. ఈ సాయంకాల సమయంలో ఇలా జూమ్ లో చేరి మిమ్మల్ని అందరినీ కలుసుకొని వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని ధ్యానించుటకు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఐ హోప్ నా ప్రెజెంటేషన్ కూడా విజిబుల్ లో ఉంది, నా వాయిస్ కూడా ఆడిబుల్ లోనే ఉంది అనుకుంటున్నాను. ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? వాయిస్ అండ్ వీడియో 2 కనబడుతున్నాయండి. ఈరోజు మనం ఈ యొక్క చిన్న గ్రూప్ లో దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటి, వాక్యం దేని గురించి మాట్లాడాలా అని చూసినప్పుడు నాకు ఈ యొక్క బలము అండ్ గౌరవం గురించి మాట్లాడాలి అని ఒక తలంపు వచ్చింది. ఉమెన్ అనగానే, ఒక స్త్రీ అనగానే బలం అండ్ తర్వాత ఒక ఉమెన్ కున్న గౌరవం అనేది 2 చాలా ప్రాముఖ్యమైనటివి మన జీవితంలో. సో అందుకోసమే ఇది నేను కావాలనైతే
చూస్ చేసుకోలేదు. నేను ఏంటి ఒక ఇక చిన్న మందిలో నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క వాక్యం అనేది నాకు కూడా ఫస్ట్ నాకి ఉండాలి. నేను డెవలప్ అవ్వాలి. నేను దేవునికి చాలా సమీపంగా అవ్వాలి అని చెప్పి ఎన్నో రెఫరెన్సెస్ అన్ని చూసిన తర్వాత నాకు ఈ తలంపు దేవుడి యొక్క ఈ యొక్క వాక్యం మీద ఉంచడం అనేది జరిగింది. అందుకే ఈ యొక్క సాయంకాల సమయంలో నేను ఈ యొక్క వాక్యాన్ని, ఈ అంశం మీద వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ఈ యొక్క బలం అండ్ గౌరవం ఈ రెండింటి మీద బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది అంటే సామెతలు 31 అధ్యాయం 25వ వచనంలో మనకి ఉంది. ఒకసారి ఏంటి ఆ వచనంలో ఏముంది అంటే, ఆమె బలముతోను ఘనతతోను అలంకరింపబడి ఉంది, రాబోయే దినములను చూచి ఆమె నవ్వును అని ఉందండి. రాబోయే దినములను చూచి ఆమె నవ్వును అనేది ఈ యొక్క వాక్య భాగము. సో ఈ చిన్న వాక్య భాగం నిమిత్తమే ఒక నిమిషం దేవునికి ప్రార్థిద్దాం. పరలోకమందు దేవా, పరిశుద్ధమైన తండ్రి, యేసయ్య నీ బంగారు పాదాలు కొన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క చిన్న మందితో చేరి నీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు మాకు ఇచ్చిన మహోన్నతమైన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు యేసయ్య. నాకు బదులుగా మీరే మాకు మాట్లాడండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేయండి. మా అన్నను పరిశుద్ధాత్మతో నింపి ఈ లోకపరంగా కాకుండా ఆత్మీయ సంబంధమైన మాటలు నేను మాట్లాడుటకు, ఆ మాటలు ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉంచుటకు, ఉండి అది వాళ్ళ జీవితంలో వాళ్ళు పాటించుటకు గల కృపను సహాయాన్ని దయచేయమని మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బతిమలాడి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ అండి. సో ఇక్కడ బలముతోను ఘనతతోను అలంకరింపబడి ఉంది. సామెతలు 31 సామెతలు అన్ని చూస్తే గుణవతి అయిన భార్య గురించి మాట్లాడుతుందండి. ఒక స్త్రీ ఎలా ఉండాలి, గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడుతుంది. గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలి అనేది అంతా ఈ యొక్క 31వ అధ్యాయంలో అంతా ఉంది. దాంట్లో నాకు చాలా బాగా నచ్చినది ఏంటి అంటే ఆమె బలముతోను ఘనతతోను అలంకరింపబడి ఉందంట. దేంతో? బలముతోను అండ్ దెన్ ఘనతతోను అలంకరింపబడి ఉంది. బలము అండ్ ఘనత, బలము అండ్ ఘనత ఇవి రెండుతోనూ అలంకరింపబడింది. కానీ దేంతో అలంకరింపబడలేదు? మంచి బట్టలతో అలంకరింపబడలేదు. మనమంతా చూస్తాం కదా, మనం ఏమేమి చూస్తాం? ఎక్కడ తల ఎత్తు నుంచి చర్చికి వచ్చినా, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినా గానీ ఒక స్త్రీని తల వెంట్రుక నుంచి కాలు చెప్పుల వరకు మనం చూస్తూ ఉంటాం. ఏ క్లిప్ వేసుకొనింది, ఏ డ్రెస్ వేసుకొనింది, ఎలా ఉన్నారు, కాస్ట్ ఎంత ఉంది, అసలు ఆ బ్రాండ్ ఏంటి, మనం బ్రాండ్స్ చూసే బ్రాండ్ ఏంటి, ఇది ఆన్లైన్ లో కొన్నారా, ఫ్లిప్కార్ట్ లో కొన్నారా, మింత్రాలో కొన్నారా, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. కానీ మనం ఇక్కడ బాహ్యంగా చూస్తున్నాం. కానీ దేవుడు మనకి ఎలాంటి వస్త్రాన్ని మనకి ఇచ్చారు అని అంటే, ఎలాంటి వస్త్రాలు మనకి ఇచ్చారు అంటే స్ట్రెంగ్త్, బలం, డిగ్నిటీ. ఈ రెండింటిని దేవుడు మనకి అలంకరణగా ఇచ్చారు. ఈ రెండింటికి మనం కాస్ట్ చూడాల్సిన అవసరం లేదు, బ్రాండ్ చూడాల్సిన అవసరం లేదు. దేవుని మనం ఎంతగా హత్తుకుంటే అంతగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనకి అందుకే ఈ యొక్క రెండు అనేటివి మెయిన్ వస్త్రాలుగా మనం చూస్తాం. దీనికి నో బ్రాండ్, నో కాస్ట్. మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ డిగ్నిటీ. దేంతో? హోలీ స్పిరిట్ తో, పరిశుద్ధాత్మతో మనం ఉండాలి. ఎలాంటి బలము, ఎలాంటి గౌరవము? దేవుని ఎడల, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న బలము. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన బలం అనేది మనము పొందగలుగుతామో అప్పుడు ఏమైతుంది అంటే, దేవుడు పరిశుద్ధాత్మ మనతో మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని మోటివేట్ చేస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు. మనం స్టెప్ బ్యాక్ వేయమన్నమాట, ఫ్రంట్ వేస్తాం. ఇందుకు మనకేం కావాలి? మెయిన్ గా పరిశుద్ధాత్మతో నిండి ఉన్న స్ట్రెంగ్త్ అనేది మనకు కావాలి. ఒక ఉమెన్ అన్నిటినీ, ప్రతి ఒక్క దాన్ని చూస్తున్నప్పుడు
ఇక్కడ అదే ఉమెన్, ఒక స్త్రీ ఏం చూడాలి అంటే దేవునికి ఎంత క్లోజ్ గా ఉన్నాం, ఈ లోకపరమైన వాటిని మనం చూస్తున్నామా, ఈ లోకపరంగా మనం బలహీనులం, ప్రతి ఒక్క విషయంలోనూ మనం బలహీనులమే. ఒక విషయం అని కాదు, పిల్లల దగ్గర మనము బలహీనంగా ఉంటాం, చేసే పనిలో బలహీనంగా ఉంటాం. ఎందుకంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్. ప్రతిదీ మనం పర్ఫెక్ట్ కాదు. వీఆర్ ఇన్ బలహీనులం. మనం ఎప్పుడు చూసినా భయం అనేది ఒకటి ఉంటది. మనం చేసేది కరెక్టా, రాంగా, ఇట్స్ వి గో, మనం కరెక్ట్ పాత్ లో వెళ్తున్నామా లేదా అనేది ఒకటి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవునికి అనేది ఆనుకొని గట్టిగా ఉండగలమో ఆయన మనల్ని బలపరుస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్క దాన్ని మనం ఎదుర్కోవడానికి బలపరుస్తాడు. అదే మనల్ని పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతారనమాట. ఇక్కడ ఇంకొకటి, ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఎవరైతే బలంగా ఒక ఉమెన్ ఉంటుందో ఆమె ఇంకొక ఉమెన్ ని బలంగా చేస్తుంది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి. ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఇంకొక స్త్రీని బలంగా మారుస్తుంది. ఎలా అంటే మనమైతే ఎంతవరకు మనం గ్రూప్స్ లో ఉన్నాము, జూమ్ లో మనం ప్రతిసారి జాయిన్ అవుతున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. అదే విధంగానే మనము చాలా వటుకు అవుట్ ఆఫ్ ద పార్ట్ బైబిల్ నుంచి వచ్చేస్తే మనం చాలా వటుకు బయట ఫ్రెండ్స్ ని చాలా విధాలుగా మోటివేట్ చేస్తాం. బైబిల్ మాటలతో మనం చెప్పమే కానీ వాళ్ళ బాధలు ఎవరో ఒకరు ఉంటారు మనతో షేర్ చేసుకునే వాళ్ళు. వాళ్ళకి మనం ఏం చేస్తాం, ఓదార్పిస్తాం. అదే విధంగా యాజ్ ఎ క్రిస్టియన్ ఉమెన్ గా మనం ఏం చేయాలి అంటే మన క్రిస్టియన్ సహోదరులని స్ట్రెంథెన్ చేయాలి, బలపరచాలి, దేవునికి దగ్గరగా రావడానికి బలపరచాలి. ఎందుకంటే స్త్రీకి సాధ్యమైనది ఏది లేదండి, ప్రతిదీ సాధ్యమే. స్త్రీకి ప్రతిదీ సాధ్యమే అన్నమాట. ఏవి సాధ్యము అంటే స్త్రీకి ప్రతిదీ సాధ్యమే. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనము ఎంత స్ట్రాంగ్ అంటే ఒక హౌస్ ని కాకోకుండా మొత్తం ఒక వంశావళిని మనం లీడ్ చేస్తున్నాం. కాబట్టి మనము ఇంకొక స్త్రీని ఎప్పుడు బలపరచగలము అంటే మనము ఇంకొక స్త్రీని తన ఒక భావోద్వేగాలని మనం పంచుకోగలిగినప్పుడు. అండ్ తర్వాత మనం ఎప్పుడు మన గొప్పలే కాదు, వేరే వాళ్ళ గొప్పల్ని కూడా మనము అప్రిషియేట్ చేసినప్పుడు. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, మనం ఒక దేవుని బిడ్డలముగా, దేవుని సాక్షులముగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనము తప్పిపోయిన గొర్రెలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎతికి పట్టుకొని వస్తున్నాడు. ఎతికి పట్టుకొని వచ్చినప్పుడు మళ్ళీ మనల్ని ఏం చేస్తున్నారు, ఆయన వారసత్వంలోకి మనల్నే కాకుండా అందరినీ భాగస్వామ్యం చేయమంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన పొరిగింటి వాళ్ళని, మన ఫ్రెండ్స్ ని, అందరినీ వాళ్ళని కంఫర్ట్ చేయాలి. ఒక ఉమెన్ తలుచుకుంటే దేవునిలోకి తీసుకొని రాగలదు అనమాట, ఏదైనా చేయగలదు. ఒక ఉమెన్ కి సాధ్యం కాదు అనడానికి ఏది లేదు. ఒక మెన్ అన్న హీజ్ అనే వీక్ పర్సన్. చాలా వాటిలో మెన్ అనేవాడు ఒక స్త్రీ మీద డిపెండ్ అయ్యి ఉంటాడు. మోస్ట్ ప్రాబ్లీ మనం చూస్తే ఆదికాండం ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినా కూడా మనకి ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవన్నీ చేసినప్పుడు ఆదాము ఫస్ట్ ఏంటి, తను నిరాశ చెంది ఉన్నాడు. తనని కంఫర్ట్ చేయడాన్ని ఎవరికి చేసినారు, హవ్వని చేసినారు. హవ్వని చూడంగానే అప్పుడు ఏంది, నా ఎముకలో నుంచి తీసిన నారి అని చెప్పబడి ఉంది. అంటే వీఆర్ రెడీ టు కంఫర్ట్ ద అదర్స్, వీఆర్ రెడీ టు మోటివేట్ ద అదర్స్, వీఆర్ బియన్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి అంటే మనము ఒక పరిశుద్ధాత్మ శక్తిగా నింపబడిన మనము ఇంకొకరిని కూడా పరిశుద్ధాత్మలోకి నడిపించాలి. ఎప్పుడు నడిపించగలుగుతాము అంటే వాళ్ళు చేసే పనులని కూడా అప్రిషియేట్ చేసినప్పుడు. ఎప్పుడు ఇంకొకటండి, మనదే రాంగ్ కాదు, వేరే వాళ్ళది కూడా మనదే రైట్ కాదు, వేరే వాళ్ళది కూడా రైటే ఉంటుంది. ఇంకొకటి మనం చూస్తే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని ఉంటుంది. మనం ఏదో పైన చూసిన వెంటనే, ఒక పేజీ పైన బుక్ లో ఉన్న ఫస్ట్ పేజీని చూసిన వెంటనే దాన్ని
చూసి ఓకే ఈ బుక్ అంతా బాగోదు, ఇదంతా నాకు తెలిసిందేదేలే, ఇది అవసరం లేదు, నేను చదివేసిన, నాకు అర్థమైపోయింది దీని గురించి అని మనం డిఫైన్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక కైండ్ ఆఫ్ స్కిల్ అనేది ఉంటది. మన థంబ్ ఒక ఆధార్‌కి తీసుకున్న ఆధార్‌కి మాత్రం మీన్స్ థంబ్‌లో ఈ యొక్క గీతలనేటివి మీకు మాత్రమే ఉంటాయి. మళ్ళీ మీకు నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా ఉండదు. అంటే మీ యొక్క తలంపు, మీ ఆలోచించే విధానం కూడా మీకు మాత్రమే ఉంది. సేమ్ మీలాగే ఆలోచించాలి అనేది ఇంకెక్కడ మీకు చేయలేదు. ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, మనము వేరే వాళ్ళని కూడా కంఫర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ బాధల్ని మనము షేర్ చేసుకోవాలి. ఈ యొక్క పొజిషన్‌లో అనేది మనం ఉండాలన్నమాట. మన బైబిల్ గ్రంథంలో ఒకరిని చూడొచ్చు. ఇద్దరిని హ్యాపీగా చూడొచ్చు. ఎవరు అంటే మన యేసు ప్రభుకి జన్మనిచ్చిన మేరీ మాత అండ్ తర్వాత జకరియా వైఫ్‌ని మనం చూడొచ్చు. గాబ్రియెల్ దూత ఎప్పుడైతే మేరీ మాతకు ఇలా నీ కజిన్ కూడా గర్భవతి అయ్యి శిశువుని కనబోతుంది అనే మాటను చెప్పినప్పుడు ఈ యొక్క మరియా వెంటనే వెళ్తది. వెళ్ళి అక్కడ ఎలిజబెత్‌ని చూస్తది. ఎలిజబెత్ కూడా మరియను చూస్తది. చూసిన వెంటనే మరి ఒక పిలుపుని వినిన వెంటనే ఈ యొక్క ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశువు తంతుందన్నమాట. పరిశుద్ధాత్మతో తంతుంది. తన్నిన వెంటనే ఎలిజబెత్ వెళ్ళి మేరీని ఏం చేస్తుంది? సాష్టాంగంగా తనని గ్రీట్ చేస్తుంది. అంటే తనని ఆహ్వానిస్తదన్నమాట. ఆహ్వానిస్తది. అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు స్పిరిట్ పరిశుద్ధాత్మతో బలంతో నిండి ఉన్నారు. అక్కడ గాబ్రియెల్ దూత ఏదైతే చెప్పిందో, ఇలా నీ యొక్క కజిన్ కూడా గర్భవతి అయి ఉంది అనంగానే దానిని గట్టిగా నమ్మింది మరియా. అక్కడికి వెళ్ళింది. అదే విధంగా మరి యొక్క మాటలు వినిన వెంటనే ఏంటి, ఈ యొక్క గర్భంలో ఉన్న శిశువు ఆ యొక్క పరిశుద్ధమైన లోక రక్షకుడిని ఈమె మోస్తుంది అని ఆమె పిలుపుని గ్రహించి ఆయన కడుపులో కిక్ చేశారనమాట. సో అప్పుడు ఈ యొక్క ఈమె కూడా నమ్మి అక్కడ గ్రీట్ చేయడం జరిగింది. ఇద్దరిలోనూ ఎంత బలమైన విశ్వాసం అనేది మనం చూస్తాం. ఇద్దరు కలిసి అప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మనము అంటే ఇక్కడ మన మెయిన్ వీళ్ళిద్దరే మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏజ్ డిఫరెన్సెస్ చూస్తే తినకేమో 30 ఇయర్స్, మేరీకేమో 16 ఇయర్స్, 40 ఇయర్స్, 16 ఇయర్స్. సో ఇంత డిఫరెన్సెస్ లో ఉన్నా కూడా, వాళ్ళ ఏజ్ అనేది ఇంత డిఫరెన్సెస్ లో ఉన్నా కూడా మేరీ వెళ్ళి పలకరించాం కానీ ఒక పరిశుద్ధాత్మతో నింపి ఉన్న ఎలిజబెత్ ఏం చేస్తుంది అంటే సాష్టాంగంగా తనకి గ్రీట్ చేస్తుంది అనమాట. అక్కడ ఎక్కడే కానీ ఈగో లేదు. నేను యోహాన్ని కనబోతున్నాను, ఈయన రానున్న రక్షకుడిని గురించి చెప్తాడు అనే ఒక ఈగో లేదు ఎక్కడ. నీ కడుపులో ఉన్న అతనే నిజమైన రక్షకుడు, నా కడుపులో ఉన్న అతను నీ గురించి చెప్తాడు అనే ఈగో అనేది లేదు. అక్కడ ఎక్కడే కానీ ఈగోస్ లేవు. వాళ్ళ ఇద్దరిలో ఉన్న థింగ్‌ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు బలంగా దేవుణ్ణి విశ్వసించి దేవుని ప్రైజ్ చేయడం జరిగిందన్నమాట. ఇంకొకటి కూడా మనం గమనించవచ్చండి వాళ్ళిద్దరిలో. ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అదే విధంగా ఒకరిని ఒకరు ఫెయిత్ నమ్మకంతో ముందుకు సాగడం అనేది జరిగింది. ఇక్కడ మనం అనుకుంటా ఉంటాం దేవుడు మనం ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ ని స్ట్రాంగ్ చేయడము ఇదంతా ఏంటి, ఎందుకు, మనకేమవసరము, మనల్ని మనం ఉంటే చాలు కదా, మనం దేవునికి సన్నిహితంగా ఒక గదిలో ఉండి ప్రేయర్ చేసుకుంటే చాలు కదా, ఇంకొకరిని ఎందుకు మనం మోటివేట్ చేయాలి, ఎందుకు మనము వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అనేది కూడా మనకు ఉంటది. మనకు ఒక డౌట్ అనేది ఉంటది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక క్రైస్తవ స్త్రీగా
ఒక దేవుని బిడ్డగా మనము ఏంటి స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అంటే విశ్వాసంలో మనం బలపరచబడాలి. విశ్వాసంలో బలపరచబడి మనము అలంకరింపబడాలి. దేంతో దేంతో మనం అలంకరించబడాలి? గౌరవంతో అలంకరింపబడాలి అన్నమాట. అంటే గౌరవం రావాలి అంటే ఏంటి? బయట ఏదో పని చేస్తే గౌరవం వస్తుందని కాదు. ఇక్కడ ఏంటి? దేవునికి ఒక సాక్షులుగా ఉంటూ మనము గౌరవించబడాలి. చాలా వాటికి అనుకుంటాం మనము మనీ విల్ స్పీక్, సో మనీ ఉంటేనే గౌరవం అనేది ఉంటది అని. అది ఈ లోకపరంగా. కానీ ఈ లోకపరంగా కూడా మనీ ఉన్నంత వరకు గౌరవం అనేది ఉంటది అనేది అయితే నిజం కాదనుకుంటానండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఇంటి ఎదురుగా మేము ఉండేది గుల్జార్పేట. ఇంకా గుల్జార్పేట అంటే ఇంకా ఫుల్లీ ముస్లిమ్స్. మా సందంతా ముస్లిమ్సే. సో మోస్ట్ ప్రాబ్లీ నేను 7th క్లాస్ చదువుతున్నాను. నా దగ్గర ఏమంత గోల్డ్ ఏం లేదు. అసలు గోల్డే లేదు. అంత కాదు, గోల్డే లేదు. 0. చిన్న కమ్మలు కూడా లేవన్నమాట. నేను మా డాడీని అడిగాను అనమాట. స్కూల్కి వెళ్తున్నా, 7th పాస్ అయినాను. అందరూ మా స్కూల్ ఫ్రెండ్స్ అందరు కూడా 7th పాస్ అవడం వల్ల అందరు కొత్త కొత్త కమ్మలు అనేది పెట్టుకొని రావడం జరిగింది. ఇంకా అదొకట ఉంది. అందరు నా ఫ్రెండ్స్ అందరూ కమ్మలు పెట్టుకుంటుండ్రు అని ఉంది. అదే విధంగా ఇంకా మేము గల్లీలో ఎప్పుడు పెళ్లిళ్ళకి అన్ని పోవడం అంతా ముస్లిం పెళ్లిలే. సో పోయినా అందరు ఫుల్లీ గోల్డ్తో ఉంటారు, మొత్తం గోల్డ్లో ఉంటారు. ఇంకా నాకు అనిపించింది నేనే ఏం లేకోకుండా వెళ్తున్నాను, నాకు కావాలి, నేను అందరిలో మంచిగా కనిపించాలి, నన్ను కూడా అందరూ మాట్లాడాలి, అవన్నీ ఉంటేనే చూస్తున్నారు, సో నాకు కూడా అవి కావాలి నాకు అనిపించింది. సో ఇంటికి వచ్చి బాగా ఏడ్చాను, నాకు కావాలి డాడీ అని. ఇంకా డాడీ కొనియకపోతే నేను ప్రతి డ్రెస్కి ఉంటే మామూలుగా నెక్లెస్లు 100 రూపీస్ 200 రూపీస్ నెక్లెస్లు కొని వేసుకొని పెళ్లిలకు పోవడం కూడా జరిగింది. సో ఇంకా నేను ఇంకా అలా బాగా సతాయిస్తుండేసరికి డాడీ ఒకటే మాట అన్నాడు అనమాట. మన ఇంటి ముందర ఆంటీకి ఎంత గోల్డ్ ఉంది అని అడిగాడు. సో నూరే ఆంటీ అనమాట, మేము ఉండేది టిప్ టాప్ గల్లీ. నూరా ఆంటీకి దగ్గర ఒక 1/2 kg పైన 1 kg కింద ఉంది. ఆమె ప్రతి రంజాన్ కి బక్రీద్ కి ఇంకా క్లిప్స్ ఇక్కడంతా వేసుకోవడం, మెడలు గాజులు అవన్నీ వేసుకోవడం అయిపోయి క్లిప్స్ ఇలాంటి రబ్బర్ బ్యాండ్ కి కూడా గోల్డ్ తో చేయించుకోవడం అలా చేస్తుంది అనమాట. డాడీ అడిగారు. సో నేను అన్నాను, దగ్గర 1/2 kg ఉంది డాడీ, ప్రతిదీ చూపిస్తుంది, 1/2 kgనే ఉంటది పైన అని అన్నారు. ఆమె దగ్గర చాలా ఉంది, చాలా లావు ఉంటది, మొత్తం గోల్డే నీట్ గా కనిపిస్తుంది ఉంది అని. సరే ఆమె రంజాన్ కి మన ఇంటికి ఎక్కడి వరకు వస్తుంది, ఇంటి లోపలికి వచ్చి బిర్యానీ ఇచ్చి వెళ్తుందా? మనకి ప్రతి రంజాన్ కి అందరూ బిర్యానీ తెచ్చిస్తారు. సో లోపలికి వచ్చి వెళ్తుందా లేకపోతే గేట్ దగ్గరే ఉండే ఇచ్చి వెళ్తుందా అని అడిగారు అన్న. గేట్ దగ్గరే ఉండి ఇచ్చి వెళ్తారు డాడీ అన్న. ఎందుకు అని. తాత లోపలికి రానియడు అన్న. తాత ఎందుకు లోపలికి రానియడు అంటే వాళ్ళు పంచర్ వేసుకుంటారు, సైకిల్ షాప్ లో పంచర్ వేసుకుంటారు, తాత అందరినీ లోపలికి రానియరు డాడీ. అంటే నువ్వే అంటున్నావు కదా తను చాలా బాగుంది, చాలా గోల్డ్ ఉంది, నీకు కూడా కావాలి అని, మళ్ళీ తనని మనం లోపలికి రానివ్వట్లేదు అంటే మనం గౌరవించట్లేదు కదా అని అంటున్నాడు. అవును అంటున్నాడు. సో అప్పుడు డాడీ అన్నాడు, నువ్వు వేసుకునే ఒక ఆర్నమెంట్స్ లో నుంచి గౌరవం రాదు, నువ్వు చేసే అచీవ్మెంట్స్ లో నుంచి గౌరవం వస్తుంది అని చెప్పి ఆల్ సక్సెస్ఫుల్ లీడర్స్ గురించి చెప్పాడు అనమాట. సో మన సుంటా విలియమ్స్ ఏముంది, ఆమె ఏం వేసుకొనింది చూపించు, ఆమె దగ్గర ఒక నగ చూపించు అని చెప్పి ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ లేడీస్ చూపించారు. చూసి వాళ్ళ దగ్గర ఏం లేదు, కొంచెం కూడా గోల్డ్ లేదు, అయినా కానీ వాళ్ళంతా వరల్డ్ లో టాప్ లో ఉన్నారు. సో దాన్ని చూపించారు అనమాట. ఓకే, నాకు అప్పుడు కరెక్ట్ గా అనిపించింది, గౌరవం అనేది మనం వేసుకున్న అలంకరించిన దాన్ని బట్టి రాదు, హౌ వీ హ్యావ్ టు బిహేవ్, హౌ వీ అచీవ్ అనే దాంట్లో నుంచి అది నాకు వచ్చేసరికి నేను 10th క్లాస్ అనేది రావడం అనేది జరిగిపోయింది. సో నూరాంటి కూడా అది తెలుసుకోనింది, తనకి కూడా గౌరవం కావాలని చెప్పి ఇద్దరు పిల్లల్ని కష్టపడి ఆ గోల్డ్ అంతా అమ్మేసి ఇద్దరిని డాక్టర్ని చేసింది ఇప్పుడు ఆంటీ. సో ఆంటీ వాళ్ళ వంశంలోనే వాళ్ళిద్దరు కొడుకులు మాత్రమే డాక్టర్లు, మొత్తం గోల్డ్ అంతా అమ్మేసింది కానీ వాళ్ళిద్దరు కొడుకులు డాక్టర్లు అవ్వడం అనేది వాళ్ళ ఇంట్లోనే కాదు వాళ్ళ వంశంలోనే చాలా ప్రైడ్ అన్నమాట. అప్పుడు వాళ్ళని ఇప్పుడు చూస్తుంటే నగలు ఉన్నప్పుడు విలువ కన్నా ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు ఉత్తీర్ణులైనప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఒక విలువ అనేది చాలా అంటే చాలా
సందులో వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ గానీ, నైబర్స్ ఇచ్చే రెస్పెక్ట్ గానీ, ప్రతిదీ చాలా డిఫరెంట్ అయిపోయిందనమాట. సో, ఇదనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది నేను చూడడం జరిగింది. అప్పటి నుంచి నేను డ్యాడీ ఇలా చెప్పడంతో నేను గోల్డ్ అదంతా మీద కూడా చాలా వరకు ఆహ్, అలంకారాల మీద చాలా వరకే ఎళ్ళిపోయిందనమాట. సో, ఇది అంతా మనం ఈ లోకపరంలోనే ఇంత ఉంటే, దేవుని దగ్గర మనం గౌరవింపబడాలి. దేవుని దగ్గర మనం కిరీటం అనేది పొందాలి. దేవుడు మనల్ని రిజెక్ట్ చేస్తే అది కాదు. మనం ఇక్కడ సర్వైవ్ అయ్యేది ఓన్లీ 70 ఇయర్స్ మాత్రమే. 70 ఏండ్లు మనం ఇక్కడ జీవిస్తాం. తర్వాత మన ఆత్మలన్నీ ఏంటి లేపబడాలి. లేపబడినప్పుడు అక్కడ అవి గౌరవించబడాలి. మనల్ని ఇదేంది నెట్టివేయబడినాయనుకో, మన ఆత్మలు నెట్టివేయబడ్డాయనుకో మనకు సంతోషం ఉండదు. ఇక్కడ బాధలు పడ్డాము. ఇక్కడ మనం పడుతున్న బాధలు మహా అంటే 30, 70 ఇయర్స్. కానీ మనం ఏంటి నిత్యము కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అనేది మనము హ్యాపీగా ఉండాలి. గౌరవింపబడాలి అనేది ఎప్పుడు అంటే దేవునితో విశ్వాసంగా దగ్గర అయినప్పుడు మాత్రమే. అంటే ఈ యొక్క లోకపరమైనటువన్నీ వదిలి మనం విశ్వాసంతో దాన్ని బలంగా మనం చేసుకొని ముందుకు సాగగలాలి. సో, మనకి అందుకోసమని మనం ఏం చేయాలి అంటే మెయిన్ యాజ్ ఎ వుమెన్ కమ్యూనిటీగా ఇప్పుడు మనం జూమ్ మీటింగ్స్‌లో కూడా మనం ఎట్లా జాయిన్ అయితున్నాము? ఎందుకు మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఒకరి దగ్గర ఉన్న ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకొని ఇంకొక లేడీని, ఇంకొక స్త్రీని బలపరచడానికి. అదే విధంగా మనము ఎంతవరకు బలపరుస్తున్నాం? నిజ జీవితాల్లో ఎంతవరకు మనల్ని బలపరుస్తున్నాం? నిజంగా ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. నిజంగా మనము బలపరుస్తున్నామా? అందరిని మనం బలపరుస్తున్నామా? మన దగ్గరున్న ఫ్రెండ్స్‌ని కావచ్చు, మన నైబర్స్‌ని కావచ్చు, మనం బలపరుస్తున్నామా అనేది ఒకటి మనము పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే మనకి రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఒక కేస్ వచ్చిందండి. ఏంటి అంటే ఒక టెక్ వుమెన్ అన్నమాట. అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనే తను. ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు ఒక ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళకి ఫినాన్షియల్‌గా ఏం ప్రాబ్లమ్ లేదంట అని న్యూస్ మాత్రమే. కానీ అర్ధరాత్రి 2 గంటలకి వాళ్ళు ముగ్గురు కలిసి ఒక రైల్వే ట్రాక్ మీద ఉన్నారు. చనిపోయారు. మీరు ఈ ఫోటో గాని నేను షేర్ చేసిన ఫోటో గాని చూసినట్టయితే ఇద్దరు పిల్లలు వాళ్ళ మమ్మీకి హైట్ మించిపోయినారు. అంటే దే ఆర్ ఇంటర్ అనంగానే టీనేజర్స్. అంటే దే నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని తెలిసిన వాళ్ళు. ఇంకొకటి వాళ్ళ ఒక ఒపీనియన్ అనేది వాళ్ళ మదర్ ఫోర్స్ చేసినంత మాత్రాన కాదు. వాళ్ళకంటూ వాళ్ళ ఆలోచనలుంటాయి. ఇంటర్ విద్యార్థులు ఇప్పుడు 7థ్ క్లాస్, 8థ్ క్లాస్ వాళ్ళకే మొత్తం జ్ఞానం ఉంది. ఎందుకంటే వాళ్ళన్ని యూట్యూబ్స్ మన ఫోన్ అనేది అందరికీ అవైలబుల్‌లో ఉంది కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడైనా దొరికిపోతుంది. సో, ఇక్కడ ఇద్దరు పిల్లలు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఓకే. ఈమె ఎంత స్ట్రాంగ్ అంటే నిజంగా ఈమె స్ట్రాంగే అండి. ఎందుకంటే ఈమె సు చ చనిపోతున్నానని ఈమె ఒకటి చనిపోకోకుండా ఇద్దరు మెచ్యూర్ బ్రెయిన్స్‌ని మోటివేట్ చేసి తనతో పాటు తీసుకొనెళ్ళి రైల్వే ట్రాక్స్ మీద పండుకొని వాళ్ళు రైల్వే ట్రాక్ వస్తున్నా కూడా వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ అమ్మని వదిలి వెళ్ళకుండా గట్టిగా హత్తుకొని ముగ్గురు కలిసి మరణించడం అనేది జరిగింది. అంటే ఆమె ఆ ఇద్దరు పిల్లల్ని ఎంత స్ట్రాంగ్‌గా ప్రిపేర్ చేసుంటుందో మీరు గమనించండి. అంటే మనం ప్రతీదీ స్ట్రాంగ్ అనంగానే అన్నీ 360 డిగ్రీస్‌లో మనం ఆలోచించాలి. మనం ఇంటిని చక్కబెట్టుకోవడంలోను, ప్రతి దాంట్లోను ఒక స్త్రీ ఏంటి అంటే ఏదైనా రైట్ చేసినా, రాంగ్ చేసినా, ఏ పని చేసినా తన కుటుంబం కోసమే చేస్తది. మనం చూసేటప్పుడు ఆమె చెడ్డ పని చేస్తుంది, ఆహా! అనడానికి లేదు. ఆమె ఎందుకు చేస్తుందో, ఆ కుటుంబం పరిస్థితి ఏంటో మనకు తెలీదు. ప్రతి ఒక్క వుమెన్‌ని మీరు చూసినట్టయితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలని కట్టుకోవడం కోసమే ఉన్నారు. అలాంటి స్త్రీ అంటే మనం వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ మీకు నేను చెప్పేది అర్థమవుతుందనుకుంటున్నా. హ్మ్. ఈమె వాళ్ళ ఇద్దరు పిల్లల్ని అంత ఇదిగా మోటివేట్ చేసుకొని తనతో పాటు ఒక వాటర్ బాటిల్ మీద ఒక పెద్ద హిస్టరీనే జరిగింది. ఆమె వాటర్ బాటిల్ తీసుకొనెళ్తున్న దాని మీద దగ్గర దగ్గర మొత్తం ఒక ఏమంటారు పెద్ద పెద్ద సైకాలజిస్ట్‌లు ఒక ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ తీశాడు. అనాలిసిస్ చేశారనమాట. ఎంత పిల్లల యొక్క దాహాన్ని తీర్చడం కోసం నీళ్ళను గూడా రెడీగా పెట్టుకొనింది అనే కాన్సెప్ట్‌లో. కానీ ఎంత స్ట్రాంగ్
అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్ ని ఫేస్ చేసి ఉంటారో ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు ఆ పిల్లల్ని ఎంత బలంగా మోటివేట్ చేసిందో మీరు చూడాలి. ఇద్దరు పిల్లల్ని, ఒక పిల్లోడిని తన దారిలోకి తీసుకురావడమే చాలా కష్టం. అలాంటి ఇద్దరు పిల్లలు తను చెప్పిన మాటను వినేలాగా చేసుకొనింది ఈ స్త్రీ అన్నమాట. సో అంటే మనం చూడొచ్చు. ఈమె యొక్క బాధ అనేది, ఈమె ఇంత స్ట్రాంగ్ ఉమెన్, ఈ స్ట్రాంగ్ ఉమెన్ ఒక బాధని ఇంకొక ఉమెన్ అనేది షేర్ చేసుకోలేకపోయిందా? మనం పట్టించుకోలేకపోయినామా? మన సొసైటీ ఎక్కడి వరకు ఉంది? మనదేదో మనం చూసుకొని వెళ్ళిపోతున్నామా? మనం దేవుని దగ్గర ఓకే, మనం ఒక్కటే ఉండాలి, మనం ఒక్కటే పరలోకంలో చోటు కావాలి, మనం మాత్రమే కిరీటాన్ని పొందాలి, మా ఫ్యామిలీ మాత్రమే ఉండాలనుకుంటున్నామా? మనతో పాటు మన నైబర్స్ ఉండాలనుకోవట్లేదా? మన బంధువులు ఉండాలనుకోవట్లేదా? మనము అసలు పక్కన ఏం జరుగుతుంది అని గమనించే స్టేజ్‌లో కూడా మనం లేమా? ఒక్కరు కంఫర్ట్ చేషినా, ఒక స్త్రీని ఈమెని ఒక్కరు ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీ కావచ్చు, ఇంటి పక్కన ఉన్నవాళ్ళు కావచ్చు, బంధువుల్లో కావచ్చు, లేదంటే తన వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరో ఒక్కరైనా తిన బాధని ఏంటి యాక్చువల్ అన్నప్పుడు సొల్యూషన్ ఎక్కడి నుంచైనా వచ్చేది. ఇద్దరు మాట్లాడుకుండంగానే వెంటనే ఏమొస్తది? సొల్యూషన్ వస్తది. ఎందుకు డిస్కస్ చేయాలి అని అంటారు? డిస్కస్ చేయండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. ఎందుకంటే అది సొల్యూషన్ కోసం. బట్ మనం ఎప్పుడైనా షేర్ చేసుకుంటున్నామా? మనం ఈ గ్రూప్‌లోనే ఉన్నాం. ఎన్ ఎన్ ఎప్పుడైనా ఒక్కసారైనా అందరు వీడియోస్ ఆన్ చేసుకొని వందనాలు చెప్పుకున్నామా? వీడియోస్ ఆన్ చేసే వాక్యం వినాల్సిన అవసరం లేదు. వీడియోస్ ఆన్ చేసి ఎప్పుడైనా వందనాలు అని చెప్పుకోగలిగినామా? లేదు. లేదు. అసలు ఎవరున్నారో, ఏదో పేరుంది అంతే. అంతవరకే మాకు తెలుసు. ఎవరో ఈ ఆంటీ జాయిన్ అయితారు. ఈ మనోరమనే ఆంటీ ఎప్పుడు రెగ్యులర్‌గా ఉంటారు అనేది మాత్రమే తెలుసు. ఇంక అంతేగాని ఆంటీ ఎలా ఉంటారు మనకు తెలియదు. సేమ్ అదే సినారియో సొసైటీ కూడా ఉంది. సో, మనం క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నాం. నిజమైన రక్షకుడిని ఎరిగి ఉన్నాం. నిజమైన దేవుడిని ఎరిగి ఉన్నాం. కాబట్టి మనం ఏంటి అంటే, మనల్ని మనం అయిపోంగానే ప్రేయర్ అయిపోయిన వందనాలు, చర్చ్‌లో వందనాలు చెప్పుకునేటప్పుడు, మనం మామూలుగా వందనాలు చెప్పే కన్నా షేక్ హ్యాండ్ ఇచ్చి వందనాలు చెప్తే టచ్, టచ్ అనేది ఒక కంఫర్ట్ ఇస్తది. మనం ఇలా పట్టుకొని ఆంటీ వందనాలు, వందనాలవ్వ అని చెప్పినప్పుడు ఆ టచ్ అనేది ఒక రకమైన కంఫర్ట్ ఇస్తది. అలా మనం ఎంతవరకు ఒక స్త్రీ ఇంకొక స్త్రీని మనం కంఫర్ట్ చేయగలుగుతున్నాం. వందనాలు గ్రీటింగ్స్‌తో కంఫర్ట్ చేయగలుగుతున్నాం. సో, అనేది మనము ప్రశ్నించుకోవాలండి. మనం విశ్వాసం దేవునికి దగ్గరగానే ఎళ్తున్నాం. మనమే కాదు, వేరే వాళ్ళని కూడా దగ్గరగా తీసుకొనెళ్ళాలన్నమాట. సో, అది. ఇంకొకటి, ఇంకొకటి మనము ప్రతిసారి మనం విశ్వాసులమే. దేవునికి దగ్గరగా ఎళ్తాం. అదే విధంగా ఒక స్త్రీకి మనం విశ్వాసానికి ఎళ్ళాలి అంటే మనకెన్నో ఉన్నాయి. దేవుడు అనుకుంటాం, యేసయ్యా నాకు చానా కష్టాలున్నాయి. నేను నీకు రోజు మొరబెడుతున్నాను. రోజు నేను రూమ్‌లోకెళ్ళి వాకిళ్ళేసుకొని మళ్ళీ రోజు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. కానీ నువ్వు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదు యేసయ్యా అనేదుంది. కానీ ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎన్నో భారాలు మోస్తా ఉంటుంది. స్త్రీ అనంగానే స్ట్రాంగ్ అని జెప్పాను. తను మాత్రమే ముందుకు తీసుకొనెళ్ళే శక్తి తనకుంది. తను ప్రతీది కూడా, ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ కూడా నెక్స్ట్‌కి ఏమైపోతుంది, ప్రతి ఒక్క బాధ కూడా నెక్స్ట్‌కి ఏమైపోతుందంటే అదొక ఎక్స్‌పీరియన్స్ అయిపోతుందనమాట. స్ట్రాంగ్ అయిపోతున్నారు. అంటే ఈ రోజు కష్టం రేపు ఏమైపోతుందంటే దాన్ని ఈజీగా ఫేస్ చేయడానికి మనల్ని సిద్ధపాటు చేస్తుంది. అప్పుడు ఏమైపోతుందంటే మనము ఈ యొక్క ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసేటప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చింది. మన ఇంట్లో మొత్తం గలిబిలి ఉంది. మనసేం బాగోట్లేదు. అన్ని కష్టాలు మనకే వచ్చాయి అన్నప్పుడు ఏం చేస్తాం? విశ్వాసంగా మనం ఏం చేస్తాం? రూమ్‌లోకెళ్ళేసి వాకిలేసుకొని కన్నీటితో ప్రేయర్ చేస్తాం. రెండో రోజు చేస్తాం. మూడో రోజు చేస్తాం. శుక్రవారం రాంగానే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాం. నెల అంతా ఇంకేంటి ఆహ్, లెంట్ డేస్ అని చెప్పేసి చేసేస్తాం. ఇయర్ అంతా చేస్తాం. కానీ మనకి జవాబుండదు. ఇంకేంటి సరేలే ఈ ప్రాబ్లమ్ అయిపోయి నెక్స్ట్ ప్రాబ్లమ్ గురించి చేస్తాం. ప్రేయర్. ఈ ప్రాబ్లమ్‌ని ఇంక మర్చిపోయింటాం. కాదు. నువ్వు మర్చిపోయినా కానీ దేవుడు నీ ప్రార్థనని చూచే దేవుడు. నువ్వన్నిటిని మూసేసుకొని ప్రేయర్ చేసినా, నువ్వు మౌనంగా ప్రేయర్ చేసినా, అసలు నీ ఎక్స్‌ప్రెషన్స్ లేకోకోకుండా ఒకరికి అయ్యగారండి, పాస్టర్ అయ్యగారండి, పాస్టర్ అమ్మగారండి మాకు ప్రేయర్ చేయమని ఎవరికీ చెప్పకపోయినా దేవుడు ఏంటి? దేవుడు నిన్ని చూస్తున్నాడనమాట. చూచే దేవుడు. ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క ఓకే. అబ్రహాం ఒక వైఫ్ అరణ్యంలో షారా తన సహోదరిని
వెలివేసినప్పుడు ఆమె గర్భవతి అయి ఉంటది అనమాట. ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ ఏడుస్తుంది అనమాట. ఏడుస్తూ ఏమంటది, ఏలో రోయ్ అని అంటది అనమాట. అంటే దానికి ఏమని అర్థం అంటే చూచే దేవుడు అని అర్థం అనమాట. చూచే దేవుడు అని అర్థం. చూచే దేవుడు. ఇక్కడ హాగరు అరణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు ఆమె దేవుణ్ణి ఎలోరోయ్ అని అంటది. నన్ను చూచే దేవుడు అని పిలిచిందనమాట. హాగరు అరణ్యంలో ఒంటరిగా ఆమెను ఎవరు పట్టించుకోలేదు అని అనుకున్నా గానీ అక్కడ ఆమె విశ్వాసం ఏంటి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఎలోరోయ్ అనే పదాన్ని ఆమె వాడటం అనేది జరిగింది. ఎక్కడ అంటే ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనంలో ఆమె ఈ యొక్క ఎలోరోయ్ అనే పదాన్ని మనం చూడగలిగాం అన్నమాట. మనం యాజ్ ఎ సహోదరులుగా మనం ఏంటి అంటే మనం చేసే ప్రార్థన ఎవరు చూడలేదు, నేను ఎవ్వరు చూడని చోట నా బాధ నేడుస్తున్నాను, నేను ఏడ్చేది చూసినారనుకో నలుగురు నవ్వుతారు, అందుకోసమే నేను ఎవ్వరికి నా బాధను నేను చెప్పుకోలేను, నేను ఈ లోకాన్ని నేను నమ్మలేను, అలోన్ గానే నాకు అంటే సరే నీ అలోన్నెస్ ని ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నారు. నీ ప్రార్థనలకి మాటలు లేకపోయినా దేవుడు నీ ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట. వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు. నీ సేవను ఎవ్వరు గుర్తించలేదు అని అనుకున్నావేమో, కానీ దేవుడు నీ సేవని గుర్తిస్తాడు. అందుకే దేవుడు ఏంటి, హాగరు ఎంతో ఇబ్బంది, ఆమె ఏంటి శారా కింద అణుగుబడి ఉంది. అబ్రహాము చెప్పినట్టుగా ఆమె ఎంతో అణుగుమని ఉంది. అయినా ఆమె ఏంది అంత అణుగుమని ఉన్నా కూడా ఏంటి తను త్రోసివేయబడింది. తన అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోయింది. తను అప్పటికి గర్భవతి ఉందన్నమాట. అయినా కూడా విశ్వాసం చూడండి, దేవుడు నా కన్నీటిని చూస్తున్న దేవుడు అని ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత స్ట్రాంగ్. అప్పుడు ఏంది మనం అంత విశ్వాసం ఉంది అంటే ఎడార్లో కాదు, ఇంకెక్కడికైనా నడుచుకుంటా వెళ్ళిపోతాం మనకి ఏదో కొత్త లోకం, కొత్త దారి అనేది, మలుపు అనేది మన జీవితంలో వస్తుంది అని చెప్పేసి మనం చూసుకుంటా వెళ్ళిపోతాం అన్నమాట. అంత విశ్వాసం ముందున్న రోజుల్ని మనం ఈజీగా ఫేస్ చేయగలం. ఎప్పుడు అంత విశ్వాసం, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ప్రార్థనని జవాబిస్తాడు, నన్ను చూచే దేవుడు ఉన్నాడు అని మనము ఎరిగినప్పుడు అన్నమాట. అలాగే నువ్వు ఎవ్వరు నాకు లేరు, నా ప్రార్థనలు ఎవ్వరికి తెలియవు, నా బాధ ఎవరికి తెలియదు, నా కన్నీరు ఎవ్వరు చూడలేదు, నా ఒక బెడ్ మాత్రమే చూసింది, నా తల్లిదండ్రికి మాత్రమే తెలుసు నా కన్నీటి విలువ, ఇంకెవ్వరికి తెలియదు, నా భర్తకు తెలియదు, నా పిల్లలకు తెలియదు, ఎవరికి తెలియదు. నేను ఎంతో ఈ యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను చాలా ప్రయాసపడుతున్నాను అని చెప్పి, ఏదో దారి కావాలి, వాకిలు మూసిపోతున్నాయి కానీ ఏదో ఒక వాకిలు తెరవాలని చెప్పి నువ్వు ఎంతో కన్నీటితో నువ్వు ప్రార్థనలు చేసినావు. ఆ ప్రార్థనలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీటితో నీ కన్నీటినన్నిటినీ ఒక సీసాలో నిల్వ చేస్తున్నాడు. అవన్నీ నీ బెడ్లో, నీ బెడ్షీట్ దాంట్లో ఇంకిపోవట్లేదు. దేవుడు వాటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కని ఆయన నిల్వ చేస్తున్నాడు. ఒక పాట కూడా ఉందండి, ప్రతి కన్నీటిని తుడుచును అక్కడ అని ఒక పాట ఉంది, సరిగ్గా గుర్తుకు రావట్లేదు. పరలోకంలో ప్రతి కన్నీటిని తుడుచును అక్కడ పాట ఉంది, సరిగ్గా గుర్తుకు రావట్లేదు. సో నా కన్నీటిని అక్కడ తుడుస్తాడు. తుడవడానికి కోసం ఎక్కడ నువ్వు ఎంత ఏంటి అనేది ప్రతిది కూడా సీసాలో నిల్వ చేశాడనమాట యేసు స్వామి. మీరు ఒకసారి చూస్తే మన దావీదు రాసిన కీర్తనలు 56:8 వచనం చూసినట్టయితే, నీవు నా కన్నీళ్లను నీ సీసాలో నిల్వ చేయలేదా అని దావీదు మహారాజా అంటాడనమాట. ఆయన మన ప్రతి ఒక్క కన్నీటి బొట్టుని ఆయన సీసాలో భద్రపరిచినాడు. ఎందుకు అంటే వాటికి జవాబులు అనేటివి ఇవ్వడానికి. అదే విధంగా మన కన్నీటిని ఎక్కడెక్కడ మనల్ని కన్నీటిని చూస్తున్నాడు అనేది నిర్గమకాండంలో అయితేనేమి, యెషయా గ్రంథంలో అయితేమి, ప్రకటన గ్రంథంలో అయితేమి, వీటన్నిటిని ఏంటి అంటే మన కన్నీటిని,
మనం రాసే ప్రతి ఒక్క బొట్టుకి నేను మీకు జవాబు ఇస్తాను అనే ప్రామిస్ అనేది మనకుంది. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రామిస్ అనేది మన కోసమే. అన్ని వాగ్దానాలు అన్ని మనవే అన్నమాట. మన వాగ్దానాల్లో ఇది కూడా ఉంది ఏంటి, నీ కన్నీరు అంటే మనం పుట్టినప్పటి నుంచి బాధల్లో దేవుని దగ్గర ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టుకి మనకి జవాబు దొరుకుతుంది. కాబట్టి ఒక విశ్వాసం అంత స్ట్రాంగ్, నేను ఈ రోజు ఏడ్చిన రేపు నేను నవ్వబోతున్నాను అనే విశ్వాసం అనేది మనము పెంచుకోవాలి. ఇవన్నీ మనకి తెలుసుకొని ఉండాలండి. అదే విధంగా మనం అనుకుంటాం మనం ఏం చేస్తాం, ఏంటి దేవుడు నా జీవితంలో ఏం చేయగలడు, అసలు నేను ఒంటరి స్త్రీని అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటది అనమాట. నేను ఏం చేయగలను, నాకు చదువు లేదు, లేదా నేను బయటికి వెళ్ళలేను, లేదా నాకు ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, లేదా నాకు ఈ టెక్నాలజీ తెలియదు, నేను ఇది ఆపరేట్ చేయలేను, అది ఆపరేట్ చేయలేను, ఇంకా నాకు ఏది తెలియదు, నాకు దేవుడు తప్ప ఇంకేం తెలియదు, లేదా నేను దేవుణ్ణి కూడా ఏదో నాకు ఇది కావాలని అడుగుతున్నా ఆయన దగ్గర కూడా లేదు, ఎందుకంటే ఆయన నా ప్రార్థనని వింటాడో లేదో అని అనుకుంటూ ఉంటాం. కానీ సాధారణమైన మహిళల ద్వారానే దేవుడు ఎన్నో కార్యాలు చేసినాడండి. మీకు తెలిసిందే, వీటి గురించి నేను విశదీకరించలేని దానికి సమయం కూడా లేదు. మీకు తెలిసిందే, ఎందుకంటే చాలా సార్లు మీరు విన్నది మీకు చాలా దగ్గరైనది. మీకు రూత్ తెలియదంటే ఏం లేదు. రూత్ ఎవరండి? విధవరాలు. కానీ ఆమె ఏమైంది, యేసు వంశావళిలో స్థానాన్ని తెచ్చుకోనింది అనమాట. ఋతు యేసయ్య వంశావళిలో స్థానాన్ని తెచ్చుకొనింది విధురాలైనా కూడా. ఇంకా నెక్స్ట్ ఎస్తేరు గ్రంథం ఉంది మనకి. ఈమె ఒక అనాథ, కానీ ఒక జాతిని రక్షించింది. అనాథంట జాతిని రక్షించుకొనిందంట. ఎలా? తన ఒక విశ్వాసం, ఆ విశ్వాసమే బలం. ఒక జాతిని రక్షించుకొనింది. అనాథ అంటే ఇంకేం ఉండదు, ఆస్తులు ఉండవు, బంధువులు ఉండవు, ఎవరు ఉండరు. ఒకటి మాత్రమే వాళ్ళ బంధువులు అతను చేరదీశాడు. అంటే తను ఎంత ఇది, మన పేరెంట్స్ లేకపోతే మనం ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతాము, ఎంత అలోన్నెస్ అనేది ఉంటది. అవన్నీ తను ఫేస్ చేసింది. కానీ తను ఏమైంది, ఒక జాతినే రక్షించింది. ఒక కుటుంబాన్ని కాదు, ఒక జాతిని, వంశాన్ని రక్షించింది. అదే విధంగా మనం బాగా తెలిసిన ఆమె హన్న. ఆమె ఏంది, అవమానింపబడింది, కానీ ఆమె ఏంటి, ప్రార్థనలో విజయం పొందింది. ప్రార్థనతోనే అందరూ అవమానించారు, కానీ ప్రార్థనని విశ్వాసంతో ప్రార్థించింది, ఏకతెగ ప్రార్థించి విజయాన్ని పొందింది. మన ప్రార్థనలు కూడా ఎప్పుడో ఒకసారి, ఈ రోజు కాదు, ప్రార్థనలు ఈ రోజు ప్రేయర్ చేయగానే ఈ వీక్ లోనే అయిపోవు. అయితే ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు వస్తాయి, కానీ అది సమయం పడుతుంది. దేవుని తగిన సమయంలో తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. ఆ సమయం కోసం మనము ఎదురు చూడాలి. హన్న అక్కడ ఎన్నోసార్లు ప్రయత్నిస్తాను, ఒక ప్రార్థనతో విజయం పొందింది అంటే ఈ యొక్క ప్రార్థన ద్వారా విజయం పొందింది, బైబిల్లో తన పేరు ఉంది అని అంటే ఏదో ఒక నెల రోజులు ప్రార్థన చేసి విజయం పొందిందది కదా. సమూయేలుకి జన్మని ఇచ్చిండది కదా. ఆమె ప్రార్థన, ఎగతెగ ప్రార్థన ఎన్నో సంవత్సరాలు చేసింది. మనం కూడా అంతే, మన ప్రార్థనకి జవాబు వస్తుంది అనే నమ్మకం అనేది మనలో ఉండాలి. చాలా మందికి ప్రార్థిస్తాం, రేపు మర్చిపోతాం, రేపు మళ్ళీ ఇంకో కొత్త విషయాల కోసమే ప్రార్థిస్తాం. మీరే కాదు, నేను అంతే. ఈ వాక్యం నా కోసమనే దేవుడు నాకు ఇచ్చిన తలంపు. ఒక మాట దేవుడు జవాబు ఇచ్చేంత వరకు మన ప్రార్థనలో ఆయన ఒక పాదాల దగ్గరకు వెళ్తూనే ఉండాలి. అదే విధంగా మేరీ, అసలు మేరీ ఏంటి, ఏమైనా యువరాణినా? లోక రక్షకుడు జన్మనిస్తుంది అంటే ఆమె ఏమైనా యువరాణినా? ఆమె కంఫర్ట్ జోన్ లో ఉందా? లేదు. ఆమె సాధారణ యువతి. అప్పుడే ప్రదానం చేయబడిన స్త్రీ. ప్రదానం చేయబడింది అంటే ఎంత హోప్స్ ఉంటాయి, ఎన్ని ఫ్యూచర్ మీద ఎంత ప్లానింగ్ అనేది ఉంటది. అలాంటి స్త్రీకి వెంటనే ప్రదానం చేయబడింది, వెంటనే గాబ్రియెల్‌తో ఒక వార్త అనేది వచ్చింది. దాని వెంటనే ఏంటి, లేదు నేను చాలా ప్లాన్స్ చేసుకున్నాను, నేను ఉన్నాయి, నావి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, నా ఫ్యామిలీ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది, సో నాకు ఇవంతా, నా హస్బెండ్ కూడా చాలా ఇదిగా ఉన్నారు, నేను ఇది కాదని అనలేదు మనలాగా. ఓకే, మొత్తం తన థాట్స్, తన ప్లానింగ్, తన ఫోర్కాస్టింగ్, తన కంఫర్ట్, తన షాపింగ్, పెళ్లి షాపింగ్ ఏదైనా ఉండొచ్చు, అన్నిటినీ ప్రతి దాన్ని ఒక
పెళ్లికి సిద్ధమైన స్త్రీ ఏమేమైతే తన ఫ్యూచర్ అంటిల్ డెత్ వరకు ప్లాన్ చేసుకొని ఉంటుందో అన్నిటిని తీసేసి గాబ్రియల్ ఒక దూత చెప్పిన దానిని మాత్రమే విశ్వసించి దేవుడు తన కుమారుని తన గర్భంలో పెడుతున్నాడనే మాటని బలంగా నమ్మి ముందుకు సాగిన స్త్రీ. ఈమె సాధారణ మహిళ. కనుకనే మీరు బాగా గుర్తుపెట్టుకొని మీ బాధ అనేది ఎప్పటికీ వృధా కాదు. నా బాధలు అనేటివి ఎప్పటికీ వృధా కాదు. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ, ప్రతి నిరాశ, ప్రతి అవమానం ఏది వృధా కాదు. బాధపడినారా పండి, బాధ మంచికే. ఒక వాక్యం ఉంది, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనేను, యెహోవా నామంకి ఘనత కలుగును గాక. దేవుడిచ్చిన దేవుడు తీసుకుంటాడు. అంటే ఏ విషయం ఏది జరిగినా దేవునికి మనం ప్రైజ్ చేయాలి, దేవుణ్ణి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాబట్టి నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ కానీ, ప్రతి నిరాశ కానీ, ప్రతి అవమానం కానీ ఏది వృధా కాదని మీరు గట్టిగా బలంగా విశ్వసించాలి. ఈ రోజు మీరు విశ్వసించినదే రేపు పొద్దున సాక్ష్యంగా మారుతుంది. ఈ రోజు మీరు ధైర్యపరుస్తేనే ఇంకొక మహిళ ధైర్యంగా మారుతుంది. ఈ రోజు మీరు ధైర్యంగా దేవుని ఎడల ముందుకు సాగితే మిమ్మల్ని చూసి మీ నైబర్స్, మిమ్మల్ని ఫాలో అయ్యే ఒక స్త్రీ సహోదరిని మీతో పాటు దేవునికి దగ్గరగా ఆనుకోవడానికి ముందుకెళ్తుంది. మీరు రోమాకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూసినట్టయితే అన్నిటినీ దేవుడు కలిసిగట్టుగా మేలుకు చేయును అంట. మేలుకు చేయును. అన్నిటినీ, ప్రతిదీ దేనికి చేస్తాడంట? మేలుకు చేస్తాడంట. మన జీవితంలో ఏది జరిగినా కానీ దేవుడు మనకి మేలుకే చేస్తాడు అనేది ఉంది. కాబట్టి దానికి మనం గట్టిగా విశ్వసించాలి. ఈ రోజు నాకు ఇలా జరిగింది, నా కొడుకుకి ఇలా జరిగింది, నా కూతురికి ఇలా జరిగింది, నా భర్తకి ఇలా జరిగింది, నా తల్లికి ఇలా జరిగింది, నా తండ్రికి ఇలా జరిగింది, ఏంటి ఇది అని కానీ ఇది అయిపోకూడదు, నీరసించిపోకూడదు. ఏది జరిగినా అది మేలుకే. దేవుడు ఒక ప్రణాళిక ఏంటో మనకు తెలియదు, ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు. ప్రతిదీ కూడా ఆయన ఒక చిత్త ప్రకారమే జరుగుతూ ఉంటది అనమాట. కాబట్టి మనం వెంటనే ఏదైనా మనకి బాధ కలిగిన, నిరాశ వచ్చిన ఏదైనా అది మనం మేలుకే జరిగింది అని అనుకోవాలి. ఎందుకు మనం మేలుకే జరిగింది అని అనుకోవాలంటే ఇంకొక ప్రామిస్ కూడా ఉంది. రాత్రి కన్నీరు ఉండవచ్చు కానీ ఉదయాన అది ఆనందంగా వస్తుందంట. అదే మరి కీర్తనకారుడు 30వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఏంటి? రాత్రి కన్నీరు ఉండవచ్చు, నైట్ అంతా మీరు ఒక గడియలో, మీరు ఒక పూట కన్నీరే ఉండొచ్చు, కానీ నెక్స్ట్ గడియలో మీకు ఏమైపోతుంది? ఆనందం వచ్చేస్తుందంట. ఇట్స్ ప్రామిస్ అండి, ప్రామిస్. దేవుడు ఇచ్చిన వాగ్దానం అనేది ఇంకా అది వాగ్దానం ముద్ర, దాన్ని ఎవ్వరు చెరిపేయలేరు, ఎవ్వరే గణించి వేయలేరు. ఈ రోజు నీకు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కన్నీటిని ఆనందంగా మార్చేస్తానంటున్నాడు. ద జాయ్, ద టుడే టియర్స్ విల్ బికమ్ as a joy of tomorrow, ప్రామిస్. ఎంత మంచి వాగ్దానం అండి మనకు దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజు మన ఒక కన్నీటిని దేవుడు ఏమంటున్నాడు? ఆనందంగా చేస్తానంటున్నాడు. ఎంతమంది స్ట్రాంగ్ గా ఈ వాక్యాన్ని మనం నమ్ముతున్నాం? అసలు మనల్ని మనం ఎంత స్ట్రాంగ్ గా చేసుకుంటాం? నిజంగా ఈ రోజు నాకు అన్నిటికీ జవాబు వస్తుందని నిజంగా నమ్ముతున్నామా? అలాగే మన లైఫ్ లో ఉంటున్నామా? కానీ ఈ రోజు నుంచి మాత్రం విశ్వసించండి, నమ్మండి, స్ట్రాంగ్ గా మారండి. ఎందుకు అంటే దేవుడు ఒక మాట ఇస్తున్నాడు మీకు, రాత్రి కన్నీరు అంతా కూడా ఆనందంగా మారిపోతాయి. నేను కూడా ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనే దానికి ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు ఈ వాక్యాన్ని నేను ధ్యానించేటప్పుడు.
నాకు నేను మారాలి, నేను ఎందుకు కుమిలిపోవాలి ఫర్దర్ డేస్ గురించి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నా తండ్రియే నా ముందుండి నడిపిస్తాడు అని దేవునికి అప్పగించేయాలి. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన వెనకాల మనము నడచడానికి సిద్ధంగా ఉండాలి. తెలివైన జ్ఞానమైన కన్యకలు ఒక బుడ్డిని పట్టుకొని ఎలా రెడీగా ఉండాలో అలా రెడీగా ఉండాలి. ఆయన ఏ సమయంలో అయినా మనల్ని నడిపిస్తాడు, మంచి త్రోవలోకి నడిపిస్తాడు. కానీ మనము చూసి అక్కడికెళ్ళి సిద్ధపాటైపోయి బుడ్డిలో నూనె తీసుకోకోకుండా పోయినట్టయితే ఎలా మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఇక్కడ కూడా అంతే, దేవుడు ప్రణాళిక మన ఇళ్ళలో చూపించే దినం వచ్చినప్పుడు మనం ఆయనని ఫాలో అవ్వకపోతే మనము ఒక ఆనందాన్ని చూడలేము. అందుకోసమే మనం ఈ యొక్క వాక్యాలన్నిటిని మనం పెట్టుకోవాలి. అబ్రహాంకి ప్రామిస్ చేసిన దేవుడు ఎప్పుడు యంగ్‌గా ఉన్నప్పుడా? ఓల్డ్‌గా ఉన్నప్పుడు ప్రామిస్ చేశాడు. అబ్రహాము నమ్మాడు. అంతెందుకు, ఇప్పుడు మనం కంఫర్ట్ చేయడానికి మనం మేరీని, ఎలిజబెత్, జకరియా వైఫ్ ని చూసినప్పుడు ఏంటి, ఆమె 40 ఇయర్స్ ఆమెని ఏ సాధనంగా దేవుడు వాడుకున్నాడు? లోక రక్షకుడు ఈయననే అని చెప్పే బాప్తిజం ఇచ్చే యోహానుకి ఆమె తల్లి అయింది. ఆమె ముందు 40 ఇయర్స్ కి ముందు అయ్యో నాకు పిల్లలు లేరు అని చెప్పి ఎంత బాధపడినా ఈ రోజు ఏంటి, ఆనందం అయిపోయింది. అండ్ తర్వాత ఆ శిశువు ఏంటి, నిజ రక్షకుడిని యొక్క మేరీ తల్లిలోనే కనుకోవడం జరిగింది. మేరీ యొక్క పిలుపు వినంగానే ఈ గర్భంలో ఉన్న శిశువు ఏంటి గ్రహించాడు, ఈమె పరిశుద్ధాత్మతో గర్భాన్ని దాల్చింది అని. ఇక్కడ కూడా ఈమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది. కాబట్టి మనం ఏంటి, ప్రతి ఒక్క కన్నీళ్ళు ఏమైపోతాయి, ఫర్దర్ గా ఆనందం అయిపోతాయి, సంతోషం అయిపోతాయి అనేది మీరు గమనించాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ప్రార్థించే మహిళ శక్తివంతమైన మహిళ. ప్రార్థించే మహిళ శక్తివంతమైన మహిళ. ప్రార్థించే ప్రతి ఒక్క మహిళ కూడా ఏంటి, శక్తిగల మహిళ అన్నమాట. మనకి ప్రార్థననే ఆయుధం. ఏది ఫేస్ చేయాలన్నా, ఏది కావాలన్నా దేంతో, ప్రార్థన ద్వారానే మనం సాధించగలం. అదే మన ఆయుధం. అందుకే మనం ఏంటి, ఎక్కువ ప్రార్థించంగా ఎక్కువ శక్తివంతులం అయిపోతాం. ఏ సిచ్యువేషన్ అయినా కూడా దేవుని మనం ముందు పెట్టి మనం నడిచే ఒక వారులం అయిపోతాం. వారసత్వం అనేది మనకు వస్తుంది. ఏముంది లేదు, దేవుడు చూసుకుంటాడు, నా పరమ తండ్రి నన్ను చూసుకుంటాడు, ఈ లోకమంతా నా చెయ్యి వదిలినా కానీ దేవుడు నా చెయ్యి విడవడు, ఆయన నాతో ఉన్నాడు అనే ఒక రకమైన శక్తి, ఇట్స్ మోటివేషన్, స్ట్రాంగ్నెస్ అనేది మీలో వస్తుంది. అది ఏమైతుంది, మిమ్మల్ని ముందుకు నడచడానికి తోడ్పాటు చేస్తుంది అన్నమాట, సిద్ధం చేస్తుంది. అదే మీరు చూసినట్టయితే నీతిమంతురాలి ప్రార్థన బలము గలది, ఫలప్రదమైనది అనేది యాకోబు గ్రంథంలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఉందన్నమాట. సరే, కాబట్టి నీతిమంతురాలి ప్రార్థన బలము గలది. మనం అందరం దేవుని బిడ్డలం, మనం అందరి ప్రార్థనలు ఏంటి, బలము గల ప్రార్థన. దేవా నా కుటుంబాన్ని బాగు చేయి, బలమైన ప్రార్థన. నువ్వు బాగా చేస్తున్నావు, ఉపవాసం ఉండి చేయి, ఏదైనా చేయి, నువ్వు ప్రార్థన చేయి, గొలుసు ప్రార్థన చేయి, ఎన్ని డిఫరెంట్ ప్రార్థనలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని ప్రార్థనలు చేయండి. అండ్ తర్వాత మనం అన్ని వెరైటీస్ ప్రార్థన గురించి కూడా బైబిల్లో మాట్లాడలేదు. సో ఈ టాపిక్ గురించి నేను మళ్ళీ ఒక రోజు మాట్లాడతాను. ప్రార్థన అంతే, ఆ ప్రార్థన అనేది బలం గలది. ఆ ప్రార్థన మీరు మోకాళ్ళుంచి ప్రార్థన చేస్తేనే, మీ కన్నీటి విశ్వాసంతో దేవుని దగ్గర ఎలా కొనియాడతారో, ఆయనను ఎలా ధ్యానిస్తారో, ఆయనను ఎలా అడుగుతారో. దావీదు మహారాజు మొత్తం అంతా వాకిలు వేసుకొని మోకాళ్ళు ఉండి ఎగతెగక 6 మార్లు దినంలో 6 మార్లు ప్రార్థన చేశాడు. మన ఒక
టైం ఫ్యాక్టర్ ఉంటది. మన ఒక కన్సిస్టెంట్ ఉంటది. కొంతమంది ఇంట్లో ప్రేయర్స్ ఒప్పుకోరు. అన్నీ ఉంటాయి. కానీ నువ్వు బాత్రూమ్‌లో ఉండేనే ప్రేయర్ చేసుకో. అవసరం లేదు. ఎక్కడైనా మంచులో ఉండే కూర్చొని, బస్ స్టాప్‌లో కూర్చొని, బస్‌లో కూర్చొని, ఆఫీస్ వర్క్ చేసుకుంటా, దేవా! దేవా! నువ్వు గొప్పవాడివి. ఫస్ట్ ఏం చేయాలి? దేవుని ప్రైజ్ చేస్తూ చేయాలి. స్టార్ట్ చేయి. ప్రార్థించేది ఏంటో, దేవుడా ఫస్టే నాకు ఇది ఇచ్చేయి దేవుడా, దేవుడా నాకు ఇది కావాలి, నా బిడ్డకి ఈ సీట్ కావాలి దేవుడా, నా కొడుక్కి ఇంత అందమైన అమ్మాయి కావాలి, వైఫ్‌గా రావాలి దేవుడా, ఇంత ఆస్తి కలిగిన అమ్మాయి రావాలి, లేదా నాకు ఇలా ఉండాలి, ఇల్లు కావాలి, అది కావాలి అట్లా కాదు. ఫస్ట్ మీకు లోకాశపరమైనవి చాలా ఉంటాయి. మనకు చాలా ఉంటాయి. లోకంలో సర్వైవల్ అవ్వాలి అంటే లోకానికి కావాల్సినవి మనకు కావాలి. అవి బేసిక్ నీడ్స్. దాని గురించే ప్రార్థన చేయాలి మనం. కానీ యెహోవాకి, మన తండ్రి అయిన దేవునికి ఏంటి అంటే ఆయనని ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఏం చేయాలి? ఆయనని స్తుతించాలి. గాడ్ యు ఆర్ గుడ్ గాడ్. నువ్వు దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆకాశముని, భూమిని సృజించిన దేవుడు. నువ్వు మాత్రమే ఈ యొక్క లోకాన్ని శాసించగలిగిన దేవుడు అని ప్రైజ్ చేయాలి. తర్వాత ఆయన కుమారుని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి యేసయ్యా దేవా నీ కుమారుని నా కొరకు, నా పాపాల కోసం ఈ లోకంలో పంపించావు. ఆ రక్తంలో, శిలువలో కాల్చిన రక్తంతో నా ప్రతి ఒక్క పాపాన్ని కడిగావని ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. అదే తర్వాత నెక్స్ట్ దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు ఉంటాయి కదా, వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ తర్వాత నీ యొక్క రిక్వెస్ట్లు అనేటివి ముందు పెట్టాలి. టైం లేదు అని చెప్పేసి డైరెక్ట్ గా రిక్వెస్ట్లకు వెళ్ళిపోకూడదు. డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అర్జీ ఇచ్చినాం అనుకో, ఏమైతారో అర్జీ తీసుకొని అక్కడ కంప్యూటర్లో ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అంటారు. మళ్ళీ ఎప్పుడు ఆయనకు తీరిక దొరికినప్పుడు ఆ అప్లికేషన్ ని చూస్తాడు. అందుకేనేమో మనవన్నీ ప్రార్థనలన్నీ లేట్ అయిపోతున్నాయి. మనం అక్కడే ఉండి దేవా నువ్వు గొప్పవాడివి, దేవా నువ్వు గొప్పవాడివి, బలమైన దేవుడివి, నువ్వే సృష్టికర్తవి అని చెప్పి ఆయనకు చాలా అవునా నువ్వేనా, ఓకే, నువ్వు నాకు తెలుసు, నేను ఇప్పుడు కదా సృజించాను, ఇక్కడ పంపించాను కదా అని దేవునికి జ్ఞాపకం చేసుకొని తర్వాత ఓకే నువ్వు నా కుమారుని యాక్సెప్ట్ చేసినావా, నువ్వు రక్షణ పొందావా అని దేవుని తెలుసుకొని తర్వాత ఓకే నేను చేసిన ప్రతి ఒక్క మేలులో నీకు గుర్తుకున్నాయా, సరే ఏంటి ఇప్పుడు కావాలి నీకు, ఓకే ఇది కావాలా, ఇద్దో శాంక్షన్ అని సైన్ పెట్టించుకునేలాగా మన ప్రార్థనలు అనేవి ఉండాలి. కాబట్టి మనం ప్రార్థించే మహిళలము శక్తివంతమైన మహిళలుగా మనము ముందుకెళ్ళాలి. మనం ప్రార్థనల వల్ల మన ఇల్లులు మారుతాయి, పిల్లల యొక్క భవిష్యత్తులు మారుతాయి, తరాలనేటివి ఆశీర్వదించబడతాయి అన్నమాట. దేవుడు ఏం చేస్తాడు, మోకాలపై ఉన్న మహిళల ప్రతి ఒక్క ప్రార్థనలు, మోకాలనే కాదు ప్రతి ఒక్క ప్రార్థనలు ఏం చేస్తాడు, దేవుడు నిలబెడతాడు. సో అదే అండి, మనం ప్రార్థించే మహిళలుగా ఉండాలి. మనం చూసినట్టయితే హెన్నా ప్రార్థించింది, ఎవరికి ఇచ్చింది, ఎవరిని కనింది, సమూయేలుని కనింది. మనం చూస్తాం మన బైబిల్ గ్రంథంలో ఫస్ట్ సమూయేలు, సెకండ్ సమూయేలు అన్ని గ్రంథాలన్నిటివి కూడా ఉన్నాయి. అన్ని 2 గ్రంథాలని లిఖించిన సమూయేలు ఒక తల్లి హెన్నా, ఆమె ప్రార్థనలతో అతన్ని కనడం అనేది జరిగింది. సో మనం ఎంత శక్తివంతమైన ప్రార్థన అనేది మనం చూడాలి. తర్వాత నీవు దేవుని కుమార్తెవి అని గట్టిగా బలంగా విశ్వసించాలన్నమాట. ఇప్పుడు వాక్యాన్ని చూసినట్టయితే రోమియో రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే మనం భయాన్ని పెట్టుకొని ఆత్మల్ని పొందలేమన్నమాట. మనం భయంతో కాకోకుండా మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా దేవుణ్ణి విశ్వసిస్తే, నమ్మితే, విశ్వాసంగా ఉంటే మనం ఏంటి, దేవుని మన ఆత్మని దేవుడు పొందగలుగుతాడు. మనం దేవుని కుమారులంగా ఆయన లెక్కలో ఉంటామన్నమాట. మనం నమ్మినట్లే నమ్మాలి, నమ్మిక అనేది ఉండాలన్నమాట. మనం భయపడుతూ ఉంటే కాదు. దేవుడు ఎప్పుడు చూసినా నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరేవా నేను నీ దగ్గరకు వస్తాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నా ఆత్మను నీకు ఇస్తున్నాను, నన్ను నీ బిడ్డగా స్వీకరించు అన్నప్పుడు, నువ్వున్నావని నమ్ముతున్నాను అన్నప్పుడు దేవుడు కంపల్సరీగా నిన్ను తీసుకుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు. ఆయన నిన్ను తృణీకరించే దేవుడు కాదు. అనునిత్యము నీ వెంబడి ఉంటూ, నీతో ఉంటూ నిన్ను నడిపిస్తున్న దేవుడు అన్నమాట. కాబట్టి నువ్వు ఎప్పుడే కానీ భయపడే మహిళవి కాకుండా, ఓడిపోయిన మహిళవి కాకుండా, విలువలేని మహిళవి కాకోకుండా నీవు అత్యున్నతమైన దేవుని కుమార్తెవు, నీ మీద రాజముద్ర ఉంది అనేది నువ్వు గ్రహించాలి. ఈ లోకంలో నీకు కిరీటం లేకపోవచ్చు,
ఈ లోకంలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లేదా సంథింగ్ నీకు అచీవ్మెంట్, నీకు రికగ్నైజేషన్ రాకపోవచ్చు. కానీ దేవుడు నీకేం చేస్తున్నాడు? పరలోకంలో మొత్తం లోకం అంతా ఎన్ని జనరేషన్ ఉందా, ఇప్పటికి 2000 సంవత్సరాలు అంటున్నారు. 2026 జరుగుతుంది. ఇప్పుడు వరకు ఉన్న ఆత్మలన్నీ, ఒకవేళ దేవుడు ఇప్పుడు వచ్చి మనల్ని అందరినీ కొనిపోతే, వీళ్ళన్ని ఆత్మల ముందర నీకేంటి? కిరీటం ఇస్తున్నాడు. కిరీటాన్ని నీకు బహుకరిస్తున్నాడు. ఎంత ఘనత అండి, గౌరవం అండి. ఈ గౌరవం అనేది ఏంటి? క్వాలిటీ, లాయల్టీ. ఎంత గర్వంగా ఉంటది. 2026 వరకు ఉన్న ఆత్మల ఎదుట నీకు ఒక కిరీటాన్ని బహుకరిస్తున్నాడు అని నీకు ఇస్తున్నాడంటే ఎంత గర్వం అనేది ఉంటది. సారీ, ఎంత ప్రౌడ్ గా ఉంటుంది, ఎంత లాయల్ గా ఉంటుంది. దేవుడు నీకు ఇస్తున్నాడు. దాన్ని నువ్వు స్వీకరించడానికి, నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అనేది నేను పరీక్షించుకోవాలి. దేవుడు మన ఎడల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయనని హత్తుకొని జీవించడం కోసం, ఆయనకి ఇస్తున్న కిరీటం, ఆయన మనకి బహుకరించే కిరీటాన్ని మనం పొందడం కోసం. దేవుడు మన పరలోకంలో ఏంటి? కుడిపాషాన కూర్చోబెట్టుకోబోతున్నాడు. అదే ఇంకో కుడిపాషాన ఎవరున్నారు? తన కుమారుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అంటే ఏంటి? అక్కడ ఒక కుడిపాషాన ప్రభు గారు ఉంటే ఇంకో కుడిపాషాన నాకు చోటిచ్చాడు. ఎక్కడే కానీ వేరియేషన్ లేదు, ఎక్కడే కానీ డిఫరెన్సెస్ లేదు, ఎక్కడే కానీ ఏమంటారు ఒకరికి ఎక్కువగా ఇంకొకరికి తక్కువ ఇచ్చే విలువ, భేదం అనేది లేదు. కాబట్టి మనం ఏంటి అంటే, ఈ యొక్క దినం మనం ఏంటి నేర్చుకోవాలి అంటే, మనము బలంగా ఒక సాధనంగా మారే మహిళగా మనం ఉంటున్నామా? ఆ బలానికి మనము గౌరవం, ప్రైడ్, లాయల్టీ అనేది తెచ్చుకుంటున్నామా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి మనం ఈ 2 బలము గౌరవంతోనూ మనం ఎప్పుడైతే దేవుని దగ్గర విశ్వాసంతో అలంకబడి ఉంటే, నెక్స్ట్ ఏముంటుందంట? ప్రామిస్, రాబోయే దినములను చూచి ఆమె నవ్వును. ఎంత ఇదండి, రాబోయే దినాన్ని చూసి ఆమె నవ్వును. అంటే మనం ఏంటి? మనం బలంగా దేవునికి ఘనతతో అలంకరింపబడి ఉంటే మనం ఏంటి? రాబోయే దినములను చూచి మనము నవ్వుతామంట, భయపడమంట, దిగులు చెందమంట, మనం నవ్వుతున్నామంట. అంటే వచ్చే రోజులు చూసి మనం నవ్వుతున్నాము అంటే ఎంత మనం స్ట్రాంగ్ గా ఉన్నామని, ఎంత విశ్వసిస్తున్నామని, ఎంత దేవునికి హత్తుకున్నామని, ఎంత దేవునికి దగ్గరగా ఉన్నామని. ఇలాంటి రోజులు అంటే మనం రాబోయే రోజులను చూసి నవ్వుకునే స్టేజ్ లో మనం ఉన్నామా అనేది కూడా మనం చూసుకోవాలి. మనం ఎన్నో వాటిని తలంచుతూనే ఉంటాం. మన బ్రెయిన్ అది 24/7 హార్ట్, బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటాయి. ఆ బ్రెయిన్ ఊరికనే ఉండదు, ఆలోచనలతో నిండే ఉంటుంది. ఆలోచిస్తూనే ఉంటాం, తలనొప్పి వస్తూనే ఉంటుంది, జెండు బాంబు పూస్తూనే ఉంటాం, అయినా కూడా ఆలోచనలు ఆపవు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ జెండు బాంబులు అవసరమే లేదు, నీ ఆలోచనలే అవసరం లేదు, జెండు బాంబుల ఊరికనే ఖర్చు చేయడం అవసరమే లేదు. నువ్వు నవ్వుకో, హ్యాపీగా ఉండు, భారమంతా నా మీదే, బలంగా సిద్ధపడు, రేపటికై బలంగా సాధనంగా ఉండు అని చెప్పి దేవుడు నీకు నాకు మాట్లాడుతున్నాడు. మనమంతా ఈ ఇమేజ్ లో లాగా మనం స్ట్రాంగ్, డిగ్నిటీగా ఉండాలి. మనల్ని మనం మార్చుకోవాలి. ఇట్టి కృపను దేవుడు నీకు నాకు మనకు అందరికీ, క్రైస్తవ సోదరి మనలందరికీ దయచేయను గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్క మనసుల్లోనూ ఈ యొక్క వాక్యాన్ని నాటివేయను గాక. ఆమేన్. థాంక్స్. అందరికీ వందనాలమ్మా. ఓకే, మరి చక్కగా స్త్రీ యొక్క బలము, మరి ఆమె యొక్క గౌరవం అనే అంశం మీద సామెతలు 31:25 తీసుకొని ఇంకా అనేకమైన విషయాలు కదా మనం విన్నాం. ఎంతో మంది స్త్రీలని మరి మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసుకున్నాం. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం ఎలా ఉండకూడదో నేర్పిస్తాడు, ఎలా ఉండాలో కూడా ఆయనే నేర్పిస్తాడు కదా.
మనకెవరు ఈ విషయాలు నేర్పించలేదు కానీ మన ప్రభువే మనకి నేర్పించేవారై ఉంటున్నారు. ఆమె నిజంగా అన్ని సిద్ధం చేసుకుంది. తన ఇంటి వారి విషయమే ఆమెకు చింత లేదు. అది సామెతలు 31 అంతా చదువుకుంటే కదా, ప్రతి స్త్రీ కూడా అలాగ ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు అనమాట. ఎవరు దిగులు పడుతూ చింతలు పడుతూ రేపటి గురించి ఆలోచనలు చేసుకుంటూ చాలా మంది ఉంటారు కదా. మరి అలాంటి వారందరికీ చక్కగా కదా, మనకు రాత్రి దుఃఖం కలిగినా ఉదయం సంతోషం ఇచ్చే దేవుడు ఉన్నాడు. రాత్రి ఎంతసేపు ఉంటుంది కాబట్టి మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మన ప్రభు ఇచ్చారు కనుక స్త్రీలమైన మనము చాలా బలంగా ఉండాలి కదా. నిజంగా ఒక ఇన్సిడెంట్ చెప్పారు కదా, ఆమె పిల్లల్ని ఎలా ఒప్పించిందని చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. మనమైతే మన ఇంట్లో పిల్లల్ని రక్షణ కొరకు దేవునిలో నడిపించడానికి ఒప్పించలేకపోతున్నాం. మరి తనతో పాటు చనిపోవడానికి ఆమె ఒప్పించుకుందంటే నిజం కదా. ఆమె ఆ పిల్లల్ని ఎలా పెంచుకుందో, మరి అంత పెద్ద పిల్లలు ఆమె మాట విని ఆమెతో పాటు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం ఏంటో ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదా. లోకంలో ఉన్నవారు నిజంగా మనకు దేవుడు అన్ని చెప్పినా మనం ఎలా ఉంటే మన పిల్లలు మారుతారో, మనం ఎలా ఉండాలో, దేంతో అలంకరింపబడాలో అన్ని చెప్పినా మన ప్రభువు మనం చాలా సార్లు చేయలేకపోతున్నాం. కానీ మరి లోకంలో ఉన్నవారు ఎంతో చక్కగా వారి పిల్లలు వారు చెప్పేటట్టు వినేటట్టు చేసుకుంటూ ఉన్నారు కదా. మరి మన కుటుంబాన్ని మొదట మనం రక్షించుకొని మన పిల్లల విషయమై కదా, రాబోయే విషయమై మనము కూడా నిర్భయంగా ఉండవచ్చు. అట్లా అనేక అంశాలు మరి మనకు అందించినటువంటి చాలా ఆత్మీయమైనటువంటి మర్మాలు చెప్పింది. కాబట్టి బ్లెస్సీకి ఎస్తర్ ప్రేయర్ వారియర్స్ తరపున వందనాలు చెల్లిస్తున్నామమ్మా. బ్లెస్సీ వందనాలమ్మా. వందనాలు ఆంటీ. సరే.